ఇవన్నీ అప్రూటెడ్ అయిపోయింది, అవి తీసేయాలి. ఫ్లో వల్ల అయింది. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ వచ్చింది, గ్లాస్లో కూడా నాచ్ వచ్చింది, ఇది క్లీన్ చేయాలి. కిరాణా ట్యాంక్లో చేయి పెడతాను, ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, చెయ్యి అయితే పెడతాను నేను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నాకు బేసిక్గా అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ని ట్యాంక్స్ ఎలా మెయింటైన్ చేస్తాను. సో ఇవాళ వీడియో మెయింటెనెన్స్ వీడియో. మీకు నేను ఇన్ని ట్యాంక్స్ ఎలా క్లీన్ చేస్తాను, ఎలా వీక్లీ ఒకసారి నేను కన్ఫర్మ్ క్లీన్ చేస్తా. చిన్న ట్యాంక్స్ అయితే వీక్లీ 2 times వెళ్తుంది. సో మీకు అదంతా మెయింటెనెన్స్ అంటే ఎలా చేస్తానో ఇవాళ మీకు చూపిస్తాను గైస్. సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మన పెద్ద ట్యాంక్తో, ఓకేనా? అలా లైన్గా అన్ని ట్యాంక్స్ మీకు చూపిస్తాను, మెయింటెనెన్స్ అన్ని నేను ఎలా చేస్తాను అనేది. ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. సో మీరు ఇది చూస్తున్నారు పెద్ద ట్యాంక్. బేసిక్గా ఇది వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది, దీనికి ఏంటి ఇప్పుడు అవసరం లేదు అని మీకు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ థింగ్ వీక్లీ ఒకసారి మనం క్లీన్ చేయవలసింది మన టాప్ ఫిల్టర్. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ స్విచ్ ఆపుస్తామంటే మీరు ఇందులో చెత్త కనిపిస్తుంది మీకు, చూసారా? ఇది ఇంకా 1 week ఈజీగా అవుతుంది, కానీ ప్రాబ్లం లేదు. మా వీక్ ఒకసారి నేను ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను. సో దానివల్ల ఈ వాటర్ క్లీన్గా ఉంటుంది. ఇది క్లీన్ చేస్తున్నప్పుడు నేను 50% వాటర్ తీసి ఫ్రెష్ వాటర్ 50% యాడ్ చేసేస్తాను. ఇది మన ఫిషెస్కి వాటర్ హెల్తీగా ఉంటే, ఎంత వాటర్ క్లీన్ ఉంటే అంత ఫిషెస్ హెల్తీగా ఉంటాయి గైస్. సో ఇట్స్ బెటర్ 50% వాటర్ చేంజ్ అండ్ ఇది క్లీన్ అవుద్ది ఇప్పుడు. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో పెద్ద ట్యాంక్ క్లీన్ చేసే ముందు నేను మీకు టైం చూపిస్తున్నా. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కరెక్ట్గా 1:20కి. ఇవాళ బేసిక్గా ఎర్లీ మార్నింగ్స్ నేను స్టార్ట్ చేసేస్తాను, ఒక 10 కల్లా అయిపోతుంది. సో ఇవాళ కొంచెం బయట వేరే పని వల్ల నాకు అవ్వలేదు ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేయడం. సో ఇవాళ ఇప్పుడు 1:20కి స్టార్ట్ చేశాను. సో మీకు అలా టైం కూడా చూపిస్తాను. కొంచెం టైం టేకింగ్ వర్కే గైస్. ఇన్ని పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, చిన్న ట్యాంక్స్కి వర్క్ ఎక్కువ ఉంటుంది. పెద్ద ట్యాంక్స్ జనరల్ ఏంటంటే వాటర్ బయటకు వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయడానికే టైం పడుతుంది తప్ప ఇంకేం కాదు. సో మీకు అంతా ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ నేను మోటార్ క్లీన్ చేయడం, అందులో ఏటైతే నేను అన్ని ఫిల్టర్స్ ఏటైతే యాడ్ చేశానో అవి చూపిస్తాను, బయో మీడియాస్ అన్నీను. ఓకేనా? ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే గైస్, సో ఫస్ట్ నేను పైప్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు స్టోన్ పెట్టేసి ఆ పైపు కదలకుండా చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఆన్ చేసేస్తాను. ఇది ఆన్ చేస్తే ఇందులో ఉన్న గాలి అంతా ఫస్ట్ వెళ్ళిపోద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు గాలి ఆగడం అయిపోయిందంటే వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కట్టేసి ఇది తీసి నేను ఇలా బయట, అక్కడ నాకు మాన్యువల్ ఉంది సో ప్రాబ్లం లేదు, ఇలాగ నేను వదిలేస్తాను. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వాటర్ అంతా బయటకు వెళ్తుంది కాబట్టి 50% వాటర్ చేంజ్ అయ్యేదాకా నేను నా పని కూర్చోవడమే. అంతలోకి నేనేం చేస్తానంటే మన రెడ్ చెరీ షిమ్ ట్యాంక్కి ట్రిమ్మింగ్ ఉంది చాలా, మీరు చూస్తున్నారు ఫారెస్ట్లా పెరిగిపోయింది. ఇది మెయిన్గా మన గప్పి గ్రాసు. సో ఇది ఫుల్ సగంలో కట్ చేసేస్తాను. ఇలాగా కట్ చేసి ఈ ప్లాంట్స్ అన్ని తీసి ఇందులో పడేస్తాను. మన గోల్డ్ ఫిష్ దానికి చిన్న బ్యాడ్ న్యూస్ గైస్, బేబీస్ ఏమీ బతకలేదు. రీజన్ మొన్న నైట్ రోజంతా పవర్ కట్ అయింది, నేను లేను. నేను ఏదైనా చిన్నదైనా మిగులుతుందేమో అని చూస్తున్నాను. ఇవాళ క్లీన్ చేసినప్పుడు తెలుస్తుంది ఉన్నాయో లేవో. కాబట్టి నేను కూడా ఇంట్లో లేను, లేకపోవడం వల్ల ఆక్సిజన్ ఇట్లకి అంతగా చచ్చిపోయాయి. సో ప్రాబ్లం అది అయిపోయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం ట్రై చేయాలి దీనికోసం. ఈసారి కొంచెం జాగ్రత్త పడాలి. బ్యాటరీ ఏదైనా మోటార్ తెచ్చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. కానీ నేను లేకపోవడం వల్ల ఒకరోజు బయటికి వెళ్ళాను, దానివల్ల ఇవి చనిపోయాయి. అవుతుంటాయి గైస్ బేబీస్తో ఇదే ఇష్యూ. చిన్న టెంపరేచర్ కానీ ఆక్సిజన్ కానీ ఫ్లక్చుయేట్ అవుతే ఇలాగే చనిపోతాయి. అందుకే నేను ఎక్కువ బ్రీడింగ్ని ఎంకరేజ్ చేయడం తగ్గిస్తాను. కానీ చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ మోటార్ క్లీన్ చేసాక దాని తర్వాత దీని కటింగ్, మన ప్లాంట్స్ కూడా ఉండిపోయాయి కదా, ఇవి కూడా వేయడం స్టార్ట్ చేస్తాను గైస్. సో గైస్ ఇది మన టాప్ ఫిల్టర్ది. ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే మన రెగ్యులర్ సంప్లో వాడిన స్పాంజెస్ ఉంటాయి కదా, అది ఇవన్నీ ఒక దాంట్లో వేసేస్తాను. మెయిన్ ఇవే క్లీన్ అవ్వాలి, నాకు మెయిన్ మీడియా ఇదే బాగా పనిచేస్తుంది. సో మన స్పాంజెస్ అన్ని తీసి ఫస్ట్ ఇందులో పెట్టేస్తాను. ఇక్కడ మన బయోమీడియా బాల్స్ ఉంటాయి ఇలాగా. ఇదేమో వచ్చి మన చార్కోల్ బ్యాగ్ ఇది. సో బేసిక్గా ఈ ట్యాంక్కి ఆ ట్యాంక్కి వాడిన ఈ బయో ఫిల్టర్ అన్నిటికీ సేమే. సో నేను అన్నీ చూపించాను గైస్, ఓన్లీ మీకు ఈ రెండే చూపిస్తాను, ఇది ఒక్కటే చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇది క్లీన్ చేసేస్తాను. నేను ఒక చేత చేయడం కష్టం. సో ఇలాగ నేను ఫస్ట్ తీసి అన్నీ ఇలా మంచిగా క్లీన్ చేసేస్తా.
నీట్గా క్లీనింగ్ అంతా అయిపోతే దాని తర్వాత ఇది కూడా క్లీన్ చేసి ఇది నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసి స్టార్ట్ చేసేయడమే. ఓకేనా గైస్? ఓకే గైస్, క్లీనింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇవన్నీ నా పాత, ఇది లాస్ట్ టైం వాడిన ఇదే స్పాంజ్ మొక్కలు ఇవన్నీను. సో ఇది ఇంకా నేను వాడతాను, ఇది ఇంకా కొంచెం నల్లగా అయ్యేదాకా వాడచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇవన్నీ కొత్తది అనమాట. కానీ ఇవి కూడా మార్చే టైం వచ్చేస్తుంది త్వరలో. సో బేసిక్గా ఇది కూడా త్వరలో మార్చేస్తాను. ఇదంతా మార్చేసి మళ్ళీ కొత్త స్పాంజెస్ యాడ్ అవుతాయి ఒక 1 monthలో మేబీ. ప్లస్ మీకు మెయిన్ ఇక్కడ తెలుసుకోవలసిన ఒక విషయం ఉంది. బయోమీడియాస్ జనరలీ డస్ట్ని ఇచ్చేయడానికి అంతే, కానీ చార్కోల్, బేసిక్గా చార్కోల్ యూసేజ్ ఏంటంటే ఇది మీకు వాటర్లో క్లోరిన్, నా ఇక్కడ సింహాచలం మా ఇంట్లో బేసిక్గా క్లోరిన్ గోల్ బాగా ఎక్కువ. సో వాటర్లో క్లోరిన్ ప్లస్ బ్యాడ్ స్మెల్ వస్తుంది చాలాసార్లు, ఇంత పెద్ద ట్యాంక్స్కి స్మెల్ వస్తుంది గైస్. సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ చార్కోల్ వాడతాను. సో ఇది వాడితే మనకి ఆ స్మెల్ రాదు వాటర్లో. ఇది చాలా బాగా లాక్కుంటుంది గైస్. ఇంత పెద్ద ట్యాంక్కి ఇంత లైవ్ ఫీడింగ్ అంటున్నాను, ఇంత రా మీట్ ఫీడింగ్ వెళ్ళినా మనకి ఎప్పుడు స్మెల్ ఇష్యూస్ అయితే రాలేదు నాకు. సో బేసిక్గా మీకు స్మెల్ ఇష్యూ రాకూడదు అంటే చార్కోల్ బ్యాగ్స్ ఇలా వాడండి, బాగా యూస్ అవుద్ది. సో ఇప్పుడు నేను ఇదంతా పెట్టేశాను కదా, సో పాతవై అన్నీ కింద పెట్టేస్తాను. సో ఇలా పాతవన్నీ కింద పెట్టేసి కొత్తది ఇలా పైన ప్లేస్ చేసేస్తాను గైస్. ఫుల్ కవర్ చేస్తాను, ఇలాగా కవర్ చేసి ఇది బాధ్య, ఇది కూడా పైన అలా వేసేస్తాను. బాగా ఇదైతే ఈ స్పాంజెస్ అయితే బాగా ఫిల్టరేషన్ అవుతుంది గైస్. నాకు ఎప్పుడైతే ఇష్యూ అయితే రాలేదు. సో స్టాండ్ అయితే ఇక్కడ ఉంది, స్టాండ్ పైన మళ్ళీ ఇలా పెట్టేసి మనం దీనికి మెష్ ఉంటుంది, ఈ మెష్ లిడ్ మళ్ళీ పెట్టేయడం. మెష్ ఫస్ట్ పెట్టేస్తాను, పెట్టేసి స్టింగ్రే దగ్గర ఉంది, జాగ్రత్తగా లాగాలి. స్టింగ్రేతో రిస్క్ చేయకూడదు గైస్. నేను ఆల్రెడీ ఒకసారి అలాగే దెబ్బ తిన్నాను, 3 ఇంజెక్షన్స్ పడ్డాను ఒకే రోజులో, దాన్ని స్టింగ్ తగ్గలేక. అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇది కొంచెం అలా నీట్గా క్లీన్ చేస్తాను. ఇది అంతగా క్లీన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఫుల్ వాటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి. ఆన్ చేసాను, స్టార్ట్ అయిపోయింది మోటారు. ఇది పడడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తారు వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓ మర్చిపోయాను, నేను ఇది క్లీన్ చేయలేదు, ఆగండి. సో కనెక్ట్ చేస్తాను, ఇప్పుడు నేను ఆన్ చేసేస్తాను. మోటార్ ఆన్ అయిపోయింది, అన్ని హోల్స్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. క్లీనింగ్ మళ్ళీ స్టార్ట్. ఓకేనా? ఇప్పుడు నేను మూవ్ చేస్తాను యాజ్ యూజువల్. ఇది ఆల్మోస్ట్ నాకు 1 year పైనే అయిపోయింది. ఇప్పుడు దాకా అయితే కంప్లైంట్ రాలేదు గైస్. ఓన్లీ నేను ఈ స్పాంజ్ ఒకటి టైం టు టైం మారుస్తూ ఉంటాను. మీకు చూపించిన స్పాంజ్, ఈ స్పాంజ్ ఒకటి టైం టు టైం మారుస్తాను, సరిపోద్ది. అది తప్ప ఇంకేం అక్కర్లే. ఇది ఇంకా 25% అయింది, ఇంకొక 25 ఇక్కడ దాకా వచ్చేస్తే మళ్ళీ వాటర్ యాడ్ చేసేస్తాను. ఇంకో పని ఇక్కడ ఉండిపోయింది గైస్, అది ఏంటి అంటే ఆగండి. సో ఇంకో పని ఏంటంటే ఇలాగా పాత స్క్రబ్బర్ ఏదైతే ఆల్రెడీ ఇంట్లో వాడేసినవి అలాంటివి తెచ్చుకోవడం బెస్ట్. కొత్తది తెస్తే స్క్రాచ్ అయిపోద్ది గైస్. సో కొత్త తేడం వల్ల ఇలాంటి స్క్రాచ్లు వచ్చేస్తాయి. మీరు పాతది ఇలా కొంచెం పాడైపోయింది వాడేసితే ఇది ఏం చేయాలంటే బేసిక్గా ఇంకా గ్లాస్ అన్నీ కొంచెం క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే నాచు పడుతుంది కదా. ఎందుకంటే మనకి ఈ ట్యాంక్లో ముందే సక్కర్ ఫిష్ అంటే ఫ్లెక్కో ఫిష్ లేదు కదా దానివల్ల. సో గ్లాస్ అంతా నేను ఇలా క్లీన్ చేసేస్తాను. సో బేసిక్ మెయింటెనెన్స్ ఇవి. ఈ మాత్రం కానీ మనం ఫిష్ హాబీస్లో చేయలేకపోతే ఇంక మనం ఫిష్ పెంచడం వేస్ట్. మనం చీచీ అనుకొని కూర్చుంటే మాత్రం వేస్ట్. ఇంకా ఈ మాత్రం టైం స్పెండ్ చేయలేకపోతే ఒక ట్యాంక్ మెయింటెనెన్స్కి అంతే. ఇది మన 50% వాటర్ చేంజ్ ఎవ్రీ మంత్ ఇలాగే అవుతుంది, ఎవ్రీ వీక్ ఇలాగే అవుతుంది గైస్. సో ఇలా మనం క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత అంతా అయిపోతే కాలిన్ తీసుకొని బయట గ్లాస్ ఇలా క్లీన్ చేసి తుడిచేస్తాను, నీట్గా ఉంటుంది. సో ఇలా ఫుల్ వాటర్ 50 తగ్గాక ఇంకా చూసారు అక్కడ వాటర్ వెళ్తుంది, మీరు చూస్తున్నారు. సో అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. ఈ పైప్ చిన్నది, దీని మీద లావు పైపులు వాడుతుంటే ఏమవుతుందంటే అది ఫోల్డ్ అయిపోయి వాటర్ అక్కడే స్టక్ అయిపోతుంది. సో అందుకే నేను చిన్న పైపే ప్రిఫర్ చేస్తాను. అది ఎంత టైం పడినా కొంచెం ఇష్యూ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. లేదంటే ఇలాంటి ప్లేసుల్లో ఫోల్డ్ అయిపోద్ది పెద్ద పైపులు వాడితే, లావు పైపులు వాడితే. సో ఇది అయ్యేలోక
మనం దీని కటింగ్ స్టార్ట్ చేద్దాం గైస్. చాలా పెరిగిపోయింది. ఇందులో ఒక దరిద్రం కూడా మళ్ళీ మనకు అనిపించింది, మీకు చెప్తాను ఆగండి. సో ఫస్ట్ నేను ఈ ప్లాంట్స్ని తీసేస్తాను. నాకు ఇది అడ్డుకుంటాయి, ఇది ఇలా దొలపాలి. ఎందుకని నేను దీనిపైన అవి షిమ్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి, తీసి బాగా పెరిగాయి ఆల్రెడీ ఇందులోనే. ఇలా నీటిలో వేసేస్తాను. ఇక్కడ అందాకలకి ఇక్కడ వేసేసిన లేదు. ఇక చూసారా షిమ్స్ అన్ని ఎలాగున్నాయి. సో అందుకే దొలపాలి, బాగా దొలపకపోతే అవ్వదు. ఇది చూడండి కట్ అయిపోయి ఆల్రెడీ రూట్స్ రావడం స్టార్ట్ అయింది. నాకు ఈ ప్లాంట్ అయితే బాగా నచ్చింది, ఇది బాగా వస్తున్నాయి ప్లాంట్స్, పెరుగుతుంది. సో ఇది ఇక్కడ పెట్టేస్తాను. ప్లస్ మనకి ఇంకా 2 పాట్స్ ఉన్నాయి. ఇది వేస్ట్ ఆకులన్నీ పడిపోయి మంచి ఆకులు ఉండిపోయి దీనికి, ఇది కూడా ఇక్కడ వేసేస్తాను గైస్. కట్ చేసేయాలి, కింద నుంచి కుళ్ళిపోతుంది కూడా. ఇది ఇవాళ వేసేస్తాను, కొంచెం డిలే అయిపోయింది దీనికి. ఈ 4 ప్లాంట్స్ ఈ ట్యాంక్కి వెళ్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ మెయింటెనెన్స్ ఏంటంటే ఇది బాగా పెరిగిపోయింది. ఇది ఫస్ట్ నేను ఇలా లాగుతా, నా స్కేప్ చెడగొట్టకపోతే చాలు. నేను ఇది చిన్నది ఏమన్నా విరిగిపోతాయి గైస్. సో ఇలా కట్ చేస్తూ ఊరిపోతాను, జాగ్రత్త చేయాలి. మధ్య మధ్యలో స్ట్రిమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కటింగ్ అంతా చేసాక వీడియో కంటిన్యూ చేస్తాను గైస్, మీకు బోర్ చేయను. సో గైస్ హాఫ్ కట్ చేస్తాను. ఇది ఇంకా దగ్గర కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేసేయచ్చు, కానీ ప్రస్తుతంగా అది ఉంచుతాను. బాగా పెరుగుతుందని ఇంక గెలకట్లేదు నేను, ఓకేనా. సో ఇప్పుడు ఇది మన వేస్టేజ్ ప్లాంట్ అంట. ఇది బేసిక్గా వేస్టేజ్ కాదు, ఈ కొమ్మలు మళ్ళీ నేను వేసాను, ఇక్కడ వేసేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇందులో ఏం లేదు అందాకలకి, కానీ ప్రస్తుతంగా అలా పెట్టేస్తాను. ఎప్పుడైనా అవసరం ఉంటే ఇది మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి యూజ్ అవుద్ది, అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో. సో దానివల్ల ఇది వేస్ట్ చేయకంటే ఇందులో వేసేస్తాను. ఇది మళ్ళీ ప్లాంట్ చేసి అప్పుడు మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన ఇందులో ఉన్న రొటాలాలు కూడా నేను కట్ చేస్తాను. ఈ CO2 వేసాక రొటాలాలు కూడా చాలా బాగా పెరిగాయి. ఇంత గ్రోత్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఇవి ఇక్కడ దాకా వచ్చాయి చూసారా. ఇదైతే ఇలా కట్ చేసేస్తాను ఇలాగ. ఇవి కూడా ప్లస్ కట్ చేసి ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్లో సాయిల్ ఉంది. ఈ సాయిల్ నేను వెనకాల యాడ్ చేయబోతున్నాను. వెనకాల యాడ్ చేసి ఈ ప్లాంట్స్ మళ్ళీ మన కొత్త ప్లాంట్స్ అన్నీ ఇలా ఈ రోలో ఇలా వేసుకొని వెళ్ళిపోతాను గైస్, ఓకేనా. ఇవి ఫస్ట్ తీసేద్దాం. ఇది తీసే ముందు ఫస్ట్ మనకి ట్యాంక్ ఇక్కడ 50% వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు గైస్ ఎప్పుడు గైస్ ఇది ఒకటి మర్చిపోకండి, మోటార్ లాగా ఉందంటే పాడైపోద్ది. అది ఎప్పుడు ఫుల్ సబ్మర్జ్లో ఉండాలి. నేను వేస్తాను, మీకు చూపిద్దామని మర్చిపోయాను. నేను ఎప్పుడు వేయను, ట్యాంక్ అంతా క్లీన్ చేసాకనే వేస్తాను. ఇంకా నేను గుర్తొచ్చింది, లేదంటే ఆ మోటార్ పాడైపోతుంది. ఇప్పుడే పొగడే అన్నది 1 year నుంచి ఏం అవ్వలేదని. సో ఇదిలో కవర్ పెట్టేస్తాను, నేను చెప్తుంటే అందులో వేసుకుంటాను అన్నమాట. ఆన్ చేసేస్తాను, వాటర్ స్టార్ట్ అయిపోద్ది. ఇది నిండేదాకా మనం ఇది క్లీన్ చేయడం, ఇందులో కటింగ్స్ మిగతా కటింగ్స్ కూడా చేసేద్దాం, ఓకేనా. సో గైస్ కటింగ్ అంతా అయిపోయింది. మీకు ఇంకోటి పెద్ద ఇష్యూ ఇప్పుడు ఏంటి వచ్చింది తెలుసా. బేసిక్గా నేను లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు, నేను అందులో చూపించిన వీడియోలో కానీ చెప్పాను, మీరు పూర్తిగా చూసుంటే పఫర్ ఫిష్ అన్ని నేను ఇందులో తీసి ఇందులో వేసాను. ఇందులో కొంచెం స్నేల్స్ పెరిగాయని, కానీ ఇందులో వేసిన ఒక 3 daysలోనే నిద్ర లేచినట్టు ఇవి ఎక్కడి నుంచి లేచి వచ్చేసాయో, ఎలాగైతే అన్నీ బతుకున్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. ఇది ఇన్ని రోజులు చచ్చిపోయాయి అనుకున్నాను నేను, లెజిట్గా తినేసాయి అనుకున్నా, సరేనా. కానీ ఇవి ఏమయ్యాయంటే అవి రావడం చూసి వీటికి ఇన్స్టింక్ట్స్ మళ్ళీ బయటకు, అంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏదైతే దాక్కోవడం ఉంటుందో ఇవి ఏం చేశాయంటే గొయ్యి తవ్వుకొని ఈ లాన్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ నుంచి బయట నుంచి ఏమీ కనిపించలేదు, కానీ ఇవి ఒకేసారి చూడండి ఎన్ని బయటకు వచ్చేసాయో. మళ్ళీ అవి ఎన్నైతే ఉన్నాయో అన్నీ అలాగే బతుకున్నాయో నా ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇటు తీయాలంటే నేను నిజంగా చాలా కష్టపడాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ పఫర్ ఫిష్ని తీసి ఇందులో వేస్తాను కొన్ని రోజులు పోయాక. ఇక మన పఫర్ ఫిష్ ఇవి ఇందులో ఉన్నవి తిని లావు అవుతున్నాయి, పర్లేదు అందరికి ఉంది. సో బేసిక్గా ఇందులో కొంచెం నాకు పఫర్లు వేసాక నాకు చిన్న ఇష్యూ ఏమైందంటే షిమ్స్ బేబీస్ నాకు కనిపించడం ఆగిపోయింది. సో నాకు తెలిసిన దాకా పఫర్స్ తినేస్తున్నాయేమో నా ఫీలింగ్. షిమ్స్ బేబీస్ కనిపించడం ఆగిపోయింది. నాకు తెలిసిన దాకా పఫర్స్ ఆ బేబీస్ని తింటున్నాయని నా ఫీలింగ్. సో అందుకే నేను ప్రస్తుతానికి ఇందులో పెట్టాను. సో చూద్దాం, కొన్ని రోజులు పోయి ఇందులో బేబీస్ మళ్ళీ బ్రీడింగ్ అంతా నాకు అందులో కనిపించలేదు. సో అందుకే నేను పర్లేదు స్నేల్స్ ఉన్నాయి అనుకొని వదిలేసాను. సో నేను పూర్తిగా గుండు కొట్టేసాను ఇక్కడ. ఫస్ట్ ఫుల్ లో లెవెల్ దాకా నేను కట్ చేస్తాను ప్లాంట్స్ అన్ని బాగా పెరుగుతాయని. సో ఇక్కడ చూస్తున్నారు మీరు అంతా పైన వస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కలిసి మనం రీప్లాంట్ చేస్తున్నాం.
రీప్లాంట్ చేసే ముందు ఫస్ట్ అందులో ఉన్న సాయిల్ మీకు చెప్పినట్టు ఇందులో వేసేస్తాను. వేసాక దాని తర్వాత ఇది చేస్తాం. ఈ పని అయితే కొంచెం టైం పడుతుంది మనకి, ఈ ఒక్క టైంకి టైం పడుతుంది. అంతలో ఫస్ట్ మిగతా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, ఇది ఇంకా నిండుతుంది, నిండడానికి టైం పడుతుంది. అయిపోతే నెక్స్ట్ మనం మన ఈ మాస్టర్ ట్యాంక్కి వెళ్ళిపోదాం. సో ఇవాళ ఏం చేశానంటే పిచ్చి పని, నా వైట్ ప్లాంట్ని మనం తీసి ఇందులో వేసాను. నీడు తినడానికి స్టార్ట్ చేసాడు దానికి. అది ఇంకా దానికి హాఫ్ సైజ్ ఉన్నాడు కదా, సో నోట్లు సరిపోద్ది. అందుకే నాకు టెన్షన్. అందుకే ఇది పెద్దది అయ్యేదాకా నేను వేయలేను. సో సరదాగా వేసాను అనమాట. సో దానికన్నా ముందు వారంలో నేను పిచ్చి పని చేసింది ఏంటంటే, పాకులు పెద్దవయ్యాయి కదా అని ఇందులో వేసాను. ఈ మేడం గారు ఏమొచ్చి ఒక దెబ్బకు ఒక రెక్క పీకిసింది అండి. ఇప్పుడు ఆ రెక్కలు వచ్చేసి ప్రాబ్లం లేదు, కానీ ఇంకా నేను రిస్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఒకటి రెడీ అవుతుంది. సో ఇది రెడీ అయిపోయిన వెంటనే ఈ ట్యాంక్ ఖాళీగా ఉంటుంది కొన్ని రోజులు. అప్పుడే నేను ఫిషెస్ ఏమి యాడ్ చేయను, ఎందుకంటే ఈ ఫిషెస్ నేను బేసిక్గా ఇప్పుడు దొరకవు నాకు కావాల్సిన ఫిషెస్. ఇది వింటర్స్లో దొరుకుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ నేను చిన్న ట్రైలర్. ఇది ఈ రెసిన్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇది మన లోకల్లో దొరికిన బాదం వుడ్. ఇది పని చేస్తుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో బేసిక్గా రెసిన్స్ అన్ని దీంట్లో ఉన్న టాక్సిసిటీ అంతా బయటకు వస్తుంది. చాలా విస్కోసిటీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఇది మళ్ళీ వాటర్ అంతా క్లీన్ చేసి కొత్త వాటర్ వేస్తాను. కొత్త వాటర్ వేసాక దాని తర్వాత ఇందులో చేయవలసింది ఏంటంటే, ఇలాగ ఒక 24 డేస్ అంటున్నా, ఒక 3 months ఇలాగే ఉంటుంది. ఇది సెట్ అయిపోయాక ఇది ఎప్పుడైతే ఈ వాటర్ ఇలా ఎల్లో అవ్వడం ఆగిపోద్దో, బ్రౌన్ అవ్వడం ఆగిపోద్దో, అప్పటికి నేను ఇవన్నీ ఇందులో షిఫ్ట్ చేస్తాను. ఇందులో షిఫ్ట్ చేసి ఇవి బాగా గ్రో చేసాక ఇందులో యాడ్ చేసాక అప్పుడు దీనికి ఫిషెస్ చేస్తాను. అప్పుడు దాకా అయితే ఫ్యాను. సో ప్రస్తుతానికి ఈ ట్యాంక్ అయితే కొంచెం హాల్ట్కి వెళ్తుంది గైస్. అంతలోకి మనకి చిన్న మినీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మీకు అది చూపిస్తాను నేను. సో ఓకే, లెట్స్ కంటిన్యూ ద మెయింటెనెన్స్. మళ్ళీ ఆఫ్ టాపిక్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాను మీకు. లారీ గడు చూడండి ఎలా దాక్కున్నాడు నా స్టింగ్రే. ఇలా ఇసుక మధ్యలో వెళ్ళి దాక్కోవడం అలవాటు. ఇడికి ఇంకా దాక్కం పోతాడు, ఉత్తి కళ్ళే కనిపిస్తుంది. కానీ ఈ అట్ ప్రెసెంట్ నీకు అవసరమా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్? అట్లే వీడికి మళ్ళీ ఇక్కడ చూస్తున్నారా, అదేంటో మీకు లాస్ట్లో నేను ఒక పోస్ట్ చేశాను. ఇది ఏంటో, అరే నువ్వు లేరా మధ్యలో. సో బేసిక్గా ఇవి స్కిన్ షెడ్ అయినట్టు, స్కిన్ షెడ్ అవ్వవు, ఈ ముళ్ళులు షెడ్ అవుతాయి వీటికి. వెనక చూసారా పెద్దది ఉంది, అది షెడ్ అవుతుంది. అది ప్రతి 6 monthsకి 3 monthsకి పడుతూనే ఉంటుంది. ఈ మధ్య ఇటు 3 monthsలో 2 వదిలేసాడు ఆల్రెడీ, ఏదో ప్రాసెస్లో వెళ్తున్నాడు వీడు. సో ఈ ఫుల్ చూడండి ఎలా దాక్కున్నాడు, ఇలా దాక్కపోతాడు అనమాట ఫుల్గా. సో ఇది అయిపోయింది. ఇది క్లోజ్ చేసి మళ్ళీ మనం పైప్ అందులో షిఫ్ట్ చేసి ఈ ట్యాంక్ వాటర్ అవుట్లెట్ చేసేస్తాను ఫస్ట్. సో గైస్ పైప్ పెట్టేశాను యాజ్ యూజువల్, వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 75% తగ్గించేస్తాను ఇది, ఎందుకని ఇది హాఫ్ ట్యాంకే నిండుతుంది. అంటే దీనికి యాక్చువల్ ఉన్న వాటర్ 50% తగ్గుతుంది, ఎందుకని ఇంత వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇది వేడి వల్ల విండోకి దగ్గర కదా, సో చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది ఈ ట్యాంకు. అదొకటే రీజను. సో ఇప్పుడు ఇక్కడ దాకా నేను వాటర్ తీసి మళ్ళీ కొత్త వాటర్ ఇక్కడ దాకా, ఈసారి కొంచెం వాటర్ లెవెల్ పెంచుతున్నాను నేను. నాకు ఒకటే భయం, పెంచితే ఆరువైనతోనే దూకేస్తుందని, అంతే తప్ప లేదంటే నాకు ఏ బాధ లేదు వాటర్ ఫుల్ ఇక్కడ దాకా వేయడానికి. అందరూ నాకు చాలామంది అడిగారు ఎందుకు వాటర్ అంత తక్కువ వేశారని, అదొకటే రీజన్, ఆరువైన దూకేస్తుందని, అంతే తప్ప ఇంకేం కాదు. సో బేసిక్గా నేను ఇప్పుడైతే కొంచెం పెంచుతాను, ఎందుకని పెద్దవి అవుతున్నాయి. పెద్ద అవ్వాలంటే వాటర్ కూడా పెరగాలి. సో ఒక 75% దాకా నింపేస్తాను ఈసారి ఇక్కడ దాకా. ఇది నా చాలా పాత ట్యాంక్ గైస్, ఆల్మోస్ట్ ఒక 13 to 15 years అయిపోయింది ఈజీగా చెప్తున్నాను. మీరు చూస్తున్నారు గమ్మింగ్ కూడా ఆల్మోస్ట్ పాడైపోయింది, పూర్తిగా అరిగిపోయింది. ఇంకా ఈ ట్యాంక్ను వాడి నేను ఫుల్ డస్ట్ ఇవన్నీ ఇంకా క్లీన్ చేసినా పోలేని పరిస్థితి దీన్ని. వాటర్ వేసేస్తే ఏదో ఇలా నీట్గా కనిపిస్తుంది, వేయకపోతే ఇలా ఉంటుంది. సో ఓకే, వాటర్ అంతా వెళ్ళాక ఫ్రెష్ వాటర్ యాడ్ చేసాక కంటిన్యూ చేద్దాం. ఓకే గైస్, ఇది ఇప్పుడు అయిపోయింది ఫుల్. ఇప్పుడు ఈ పైప్ తీసి దీనికి 50% వాటర్ చేంజ్ చేయబోతున్నాం. ఓకేనా, సేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుద్ది. నేను ఏం వీడియో తీయట్లేదు ఇంకా. మీకు మళ్ళీ నేను ఇది క్లీన్ చేసి అందులో వేసినప్పుడు మీకు ఈ వీడియో షూట్ చేస్తాను. అప్పుడు దాకా ప్రాసెస్ అన్నీ సేమే, ఏం లేదు. ఇందులో మనం చూడవలసింది ఏంటంటే, కొన్ని ప్లాంట్స్ ఇక్కడ చూస్తున్నారు వచ్చేసాయి, అది తీసి మళ్ళీ వేయాలి.
ఇవన్నీ అప్రూటెడ్ అయిపోయింది, అవి తీసేయాలి. ఫ్లో వల్ల అయింది. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ వచ్చింది, గ్లాస్లో కూడా నాచు వచ్చింది, ఇది క్లీన్ చేయాలి. కిరాణా ట్యాంక్లో చేయి పెడతాను, ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. చెయ్యి అయితే పెడతాను నేను, ప్రాబ్లం లేదు. అవే భయపడతాయి నేను ఎలాగంటే ఎవరో చూడండి అలా భయపడతాను. సో ఇష్టం ఏం లేదు. ఓకే, ఇది క్లీనింగ్ అయితే అయిపోయింది. మన ఆల్మోస్ట్ టైగర్ బాబ్స్ అన్నీ బతికే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అరే నీకేమైందిరా, చచ్చిపోతావురా? చచ్చిపోయాడు కూడా. ఇడు పవర్ ఎక్కువ అయిపోయింది, లాగేసింది. ఇది చచ్చిపోయాడు తప్ప పీకలు బయటకు వచ్చి పవర్ రేట్ వల్ల. మీరు దూరంగా ఉండండి రా, ఇవన్నీ ఆపంగా వెనక తోకున్నాయి. ఆ తోక కనిపిస్తుంది అక్కడ. సో బేసిక్గా ఇది క్లీనింగ్ అయిపోయింది. ఈ మొక్కలు కొంచెం ఊడే, అవి తీసి నేను వేస్తాను, ఇంకా వేయలేదు, లాస్ట్లో చేద్దామని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసింది మనకి మన గోల్డ్ ఫిష్ ట్యాంకు, మన చిక్లెట్ ట్యాంకు. ఇదంతా ఇప్పుడు జస్ట్ ఏం లేదు ఇందులో, క్లీనింగ్ అయితే ఏం లేదు. వాటర్ తీస్తాను, ఇంత లెవెల్ దాకా వాటర్ తీస్తా, వాటర్ వేసేస్తాను అంతే. అది కూడా సేమ్ అలాగే అవుతుంది, ఇంకేం కాదు. ఓకే గైస్, ఇదంతా అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ వాటర్ వెళ్ళిపోతుంది, పైప్ పెట్టేసి అంతే. సో గాయస్, ఈ 2 ఎక్వేరియంస్ ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది. సో బేసిక్గా నేను ఇంకా వాటర్ ఇది ఇంకా కొంచెం ఫిల్ చేస్తాను, ఎందుకంటే నా మోటార్ పొజిషన్ కొంచెం చేంజ్ చేయాలి. సో దానివల్ల సో మన డ్యామ్ ఫిషెస్ కూడా మనతో ఇంటరాక్ట్ చేయడం స్టార్ట్ అయిపోయాయి. చాలా చూసారా బాగా ఆడుతున్నాయి, అలవాటు కూడా అయిపోయింది. నేను బాగా ఫుడ్ వేసిన వెంటనే ఫుడ్ కూడా తింటుంది. సో మన గోల్డ్ ఫిష్ అన్నీ హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన సాయిల్ ఇందులో ఉంది మీకు చెప్పినట్టు. సో ఈ సాయిల్ అంతా తీసి నేను బాగా క్లీన్ చేసి ఈ వెనక వైపు యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఈ ప్లాంట్స్ అన్ని, కట్ చేసిన ప్లాంట్స్ అన్ని, మనకు ఇక్కడ పెట్టిన ప్లాంట్స్ అన్ని ఇందులో వేసేస్తాను ఇప్పుడు. ఓకేనా గైస్? సో కొంచెం టైం పడుతుంది, అందుకని ఇది క్లీన్ చేయాలి, ఫాస్ట్ పెద్ద పని అది. అది అయిపోతే ఇది వాటర్ చేంజ్ చేసేస్తాను అంతే. దీనికి ప్రస్తుతం ఇంక కలకను, దీనికి అంతే. ప్రస్తుతం దీనికైతే ఇంక కలకను, జస్ట్ వాటర్ చేంజ్ చేసి వాటర్ కూడా తగ్గుతుంది. ప్లస్ సమ్మర్ కదా గైస్, సో ఈజీగా ఒక 2 డేస్కి ఇంత 2 ఇంచ్ వాటర్ తగ్గిపోతుంది. రోజు 1 ఇంచ్ 2 ఇంచ్ వాటర్ తగ్గిపోతుంది. చూస్తున్నారు ఇక్కడ డ్రై అయిపోతుంది. సో అందుకు వాటర్ యాడ్ చేస్తూనే ఉండాలి మనం. ఓకే, సో గైస్ వాటర్ అంతా తగ్గిస్తాను. ఇప్పుడు మట్టి కూడా క్లీన్ చేస్తాను. ఈ బ్యాక్ సైడ్ అంతా నేను మట్టి యాడ్ చేసేస్తాను. ఈ బ్యాగ్ అంతాను యాడ్ చేసి కొత్త ప్లాంట్స్ అన్నీ ఇక్కడ వేస్తాను గైస్. ఇది ప్లాను. జనరల్ మెయింటెనెన్స్ చేసినప్పుడు ఏంటంటే ఇంత ప్రాబ్లమే ఉండదు. ఇవాళ ఎలాగో మెయింటెనెన్స్ చేస్తున్నాను కదా, మీకు ఈ వీడియోలో కవర్ చేయాలని ఇది ట్రిమ్మింగ్ ప్లస్ ప్లాంట్స్ యాడ్ చేస్తున్నా. లేదు అంటే వాటర్ తగ్గించి ఇంత 50% వాటర్ తగ్గించి వాటర్ వేసేయడమే దీని పని కూడా. ఇది ఆల్మోస్ట్ వాటర్ తగ్గించి వేసేస్తాను. ఇందులో కూడా ఏం చేయను. మెయింటెనెన్స్ అయితే అంతే, మ్యాక్సిమం కొంచెం నేను కటింగ్స్ చేస్తాను, అది తప్ప ఇంకేమీ చేయను ఇంకా. సో ఇది మా ఫైనల్. ఇంకా మిగతా ట్యాంక్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాను, తగ్గించి వాటర్ యాడ్ చేయడమే. ఇవన్నీ చేసాక నెక్స్ట్ ఈ వీడియో అప్పుడు కంటిన్యూ చేస్తాను. సో క్లాస్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అన్ని ట్యాంక్స్ రెడీ అనమాట. నెక్స్ట్ 1 వీక్ ఇంకా క్లీనింగ్ ఏమి ఉండదు. బేసిక్గా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అప్పుడు తప్ప క్లీనింగ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇంకొక వర్క్ ఉండిపోయింది. అదేంటంటే కాలిన్ వేసి బయట గ్లాస్ని కడగాలి, అంటే చూడాలి మనం. సో అదొకటే లాస్ట్ మిగిలిపోయింది. సో ఒకసారి మీకు ఫైనల్ ఒకసారి నేను అది చూసి ట్యాంక్స్ అన్ని ఒకసారి చూపించేస్తాను గైస్. ఓకే, నేనైతే ఇక్కడ బాయ్ చెప్తున్నాను. ఓకే బాయ్. గ్లాస్ క్లీనింగ్ అంతా అయిపోయింది, అన్ని ట్యాంక్స్ అన్నీ రెడీ ఇప్పుడు. సో బేసిక్గా మీకు ఒకసారి ఒక్కొక్క ట్యాంక్ చూపించేస్తాను. ఇందులో గ్రోత్ అయితే చాలా దారుణంగా వస్తుంది. మీరు చూసారా, నేను మోటార్ అయితే అటు మార్చాను. ఇవాళ మార్చిన వెంటనే ఈ లీవ్స్ అన్నీ చూసారా, అలాగా సైడ్ పెరుగుతుంది మనకు కావాల్సింది. సో ఇలాగా బేసిక్గా వాలసేరి అంతా ఇలా పెరుగుతుంది, బాగుంటుంది. ఇవన్నీ ఇక్కడ మిగతా ప్లాంట్స్ అన్ని జంగల్లో వస్తుంది. అన్నిటికీ రూట్స్ భలే వస్తున్నాయి, మీరు చూడగలుగుతున్నారు. సో ప్లస్ మన పిరానాస్ ఏమొచ్చి మన బాబ్స్ని, టైగర్ బాబ్స్ని అయితే ఏం తినట్లేదా, ఇంకా ఇవే కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నాయి దాని మీద. చూసారా ఫైటింగ్ అంతా అవుతుంది. ఇవన్నీ బ్రీడింగ్ హ్యాబిట్ ఫైటింగ్ అనమాట. మేల్స్ ఫైట్ చేస్తున్నాయి ఫీమేల్స్ కోసం.
సో అలాగా. కానీ మన అల్బినో అయితే ఒకటే మిగిలింది, మిగతా అవన్నీ వచ్చిన రోజు చనిపోయి. కానీ వీటిని అయితే ఏం చేయట్లేదు, రెగ్యులర్ వాటిని, దాన్ని మాత్రం భయపెట్టేస్తున్నాయి, ఎందుకో తెలియదు. ఇవైతే ఎన్ని అయితే తెచ్చినా అన్నీ ఉన్నాయి, ఒకటి చావలేదు. ఒక్కటి చచ్చిపోయింది అనుకోకుండా ఈ మన మోటార్లో ఉండిపోయి, మీరు చూసారు వీడియోలో. కానీ మిగతా అన్నీ బాగానే హ్యాపీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పెద్ద ఇక్కడ అప్డేట్ ఏంటంటే, ఇది క్లీనింగ్ అయిపోయింది. నాకు తెలీదు, సడన్గా క్రిస్మస్ మాస్ చచ్చిపోవడం స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడి నుంచి తీస్తాను, కట్ చేస్తాను. చాలా మాకు కట్ చేసి ఒక బాల్లో ఒక రాయిలా కట్టేసి ఇది ఈ ట్యాంక్లో వేసేస్తాను. ఎందుకంటే ఈ ట్యాంక్లో వాటర్ సైక్లింగ్ అంతా బాగా అవుతుంది కాబట్టి. ఈ ట్యాంక్కి నేను సెటప్ ఆలోచించలేదు, నేను మార్చేస్తాను అంతా. పెద్ద టాస్క్ ఏంటంటే షిమ్స్ అన్ని తీయడం, మన ఇది గోల్డెన్ బ్రిస్టల్ నోస్ని సెపరేట్ చేయడం. పెద్ద వాటిని పర్లేదు, బేబీస్ని సెపరేట్ చేయడం పెద్ద టాస్క్. ఇందులో మెయిన్గా ఇదే పెద్ద టాస్క్. లేదంటే అన్ని ఇందులోనే ఉంచేసి వీటికి సరిపోయినట్టు ఏదైనా డిఫరెంట్గా ప్లాంటేషన్ ఏదైనా చేయాలి. మరి తెలియదు, నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు, వెయిట్ చేస్తాను. ఇది ఫస్ట్ వాటర్ వేస్తాను, సో ప్రాబ్లం లేదు. గోల్డ్ ఫిష్ అన్నీ హెల్తీగా ఉన్నాయి గైస్, ఏమీ లేదు, హ్యాపీగా. మన చిక్లెట్స్ యాజ్ యూజువల్ ఆల్వేస్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇవి మన మాన్స్టర్ ఫిషెస్ కూడా అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. ఎంత అంటారు బాబు, ఇప్పుడు తిందామనేసి వస్తుంది. సరే అండి, అయితే మన చిన్న మాన్స్టర్ ఫిషెస్ కూడా రెడీ ఉన్నాయి. వీడు చూసారా ఎంత పెద్ద అయిపోయాడో. మీకు అప్డేట్ వీడియో ఒకటి ఇస్తాను నేను త్వరలో. వీడు 1 feet అయిపోయాడు ఆల్రెడీ, చాలా అందంగా తయారయ్యాడు. చూడాలి ఇప్పుడు దీన్ని ఇంకా 1.5 feet, ఇంకా 1/2 feet వచ్చాక అప్పుడు అందులో మారుస్తాను. ఎందుకు మధ్యలో నేను ఒకసారి ట్రై చేస్తాను ఆల్రెడీ. అది తినడానికి చూశాడు దాన్ని, నా పెద్దది వీడిని చిన్నదాన్ని తినడానికి చూసాడు, అందుకే రిస్క్ తీసుకోవట్లేదు. కొంచెం ఇంకా పెద్ద అవని అప్పుడు మారుద్దాం. సో ఓకే గైస్, నేను వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. నా రిఫ్లెక్షన్స్ నేనేం చేయలేదు. ఇది మన లారీ కూడా అందం చూసారా, అంత అందంగా ఉంటాడు వీడు. సరే మీరు లెగండి రా, మిమ్మల్ని చూపించట్లేదు. గుడ్ బాయ్స్. ఓకే అయితే ఓకే గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.